ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లాలో నిర్మల్ కొయ్య బొమ్మల తయారీ కేంద్రం వద్ద ఉన్నాము. నిర్మల్ కొయ్య బొమ్మలు అంటే ఒక బ్రాండు, అది నిర్మల్కే సొంతమైన బ్రాండు. ఇక్కడ నిర్మల్ కొయ్య బొమ్మలను ఎలా తయారు చేస్తున్నారు, వాటిని ఎలా అమ్ముతున్నారు, కస్టమర్లు ఎట్లా కొంటున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొయ్య బొమ్మల పారిశ్రామిక సహకార సంఘం షెడ్లో మనం ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు కొయ్య బొమ్మల తయారు చేస్తున్నారు విశ్వ నకాషి కళాకారులు. ఈ సహకార సంఘం మేనేజర్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి, నా పేరు బిఆర్ శంకర్. నేను నిర్మల్ కొయ్య బొమ్మల సంఘంలో మేనేజర్గా పనిచేస్తున్నాను. నిర్మల్ కొయ్య బొమ్మలు అనగానే ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ చేస్తున్న కార్మికుల కళాకారులకు ఇంతకుముందు గతంలో చాలామంది పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఈ కళను నేర్చుకోవడానికి ఇప్పటి తరం వారు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే దీనికి భవిష్యత్తులో ఎలాంటి ఆధారం లేదు కాబట్టి ఎవరు నేర్చుకోవడం లేదు. ఈవెన్ మా ఫ్యామిలీ పిల్లల్ని కూడా మేము నేర్పడం లేదు. ఎందుకంటే వుడ్ ప్రాబ్లం మెయిన్. దానికి తోడు ఎలాంటి పెన్షన్లు కానీ హెల్త్ కార్డులు కానీ అలాంటివి ఏం లేవు కాబట్టి మా పిల్లలు కూడా దీనిపైన మా ఇంట్రెస్ట్ చూపిస్తలేరు కాబట్టి చాలాసార్లు చెప్పడం జరిగింది. ప్రభుత్వం వారికి కానీ నాయకులకు కానీ చెప్పడం జరిగింది కానీ ఎవరు కూడా స్పందించి దీన్ని పట్టించుకున్నది లేదు. కాబట్టి ఈ కళ అంతరించిపోకుండా ఉండాలంటే ప్రభుత్వం పట్టించుకొని ఇక్కడ ఇప్పుడున్న కళాకారులకు భవిష్యత్తులో ఒక పెన్షన్ స్కీమ్ కానీ హెల్త్ కార్డులు కానీ అలాంటివి ఇస్తూ ఈ పొనికి కర్ర కూడా చాలా ఇప్పుడు షార్టేజ్ ఉంది. ముఖ్యంగా పొనికి కర్ర లేకపోతే ఇక బొమ్మలు తయారు కావు. కాబట్టి ఈ పొనికి చెట్లను ప్లాంటేషన్గా చేయాలని ఎన్నిసార్లు చెప్పడం జరిగింది, ఎవరు కూడా జరగలేదు. ఇప్పుడు కాకపోతే ప్రస్తుతానికి ఉంది ఇక్కడ డిఆర్డిఏ మేడం కానీ కలెక్టర్లు కానీ ఇక్కడ మామూలు మండలంలో ఒక ప్లాంటేషన్ చేసిండ్రు కొంత. అది ఇప్పటి వరకు మాకు అది కనీసం ఒక 15 సంవత్సరాల వరకు మాకు అందుబాటులోకి రాదు. కావున ఇప్పటి నుంచైనా ప్లాంటేషన్ చేసి కళ అంతరించిపోకుండా ఉండాలంటే పొనికి వుడ్ చాలా అవసరము. ఆ వుడ్డును మాకు అందిస్తే ఇంకెవరన్నా వచ్చి నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు కాబట్టి మెయిన్ అది కాచాలి. ఇప్పుడు నిర్మల్ కొయ్య బొమ్మలకు చాలా ఆదరణ ఉన్నది, చాలా మార్కెటింగ్ కూడా ఉంది. కానీ చేసేవాళ్ళు లేక మేము దాన్ని ఇప్పటివరకు 1955 సంవత్సరంలో దీన్ని స్థాపించబడింది. అంతకుముందు ఎవరి ఇళ్ళలో వాళ్ళు చేసేవాళ్ళు. కాకపోతే 1955 సంవత్సరంలో సంఘం ఏర్పడి ఇప్పటివరకు నడిపిస్తున్నాము. ఇంకా అంత ముందు నడవాలంటే చాలా కష్టము. ఇప్పుడు చాలా చేసేవాళ్ళు తగ్గిపోయిన ఒక 20 మంది కూడా 20 కుటుంబాలు కూడా లేవు ప్రస్తుతానికి. కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టి తీసుకొని అంతరించిపోకుండా ఉండాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ పొనికి కర్ర ఎక్కడి నుంచి తెస్తారా మీరు? పొనికి కర్ర ఇప్పుడు చుట్టుపక్కల నిర్మల్ చుట్టుపక్కల తాండ్రా కానీ ఇటు నేరుగొండ ఫారెస్ట్ రేంజ్లో ఉంది. ప్రభుత్వం నుంచే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటాము. రేట్ ఉంది, ఆ రేట్ ప్రకారం వాళ్ళు ఇస్తారు మాకు. కాబట్టి దాని నుంచి తీసుకుంటాం, మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటాం. ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఎవరన్నా ఈ నిర్మల్ బొమ్మలు కొయ్య బొమ్మలు కొనాలనుకుంటే వాళ్ళకి అక్కడ షాపులు ఉన్నాయేమన్నా? ఇప్పుడు గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ కార్పొరేషన్ ఉన్నాయి కదా, దాంట్లో దొరుకుతాయి నిర్మల్ కొయ్య బొమ్మలు హైదరాబాద్లో. మన బషీర్బాగ్లో కానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్లో కానీ, మినర్వా కాంప్లెక్స్లో కానీ, ఇప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో కానీ దొరుకుతాయి. ఇప్పుడు ఎంతమంది కళాకారులు ఇక్కడ పనిచేస్తారు? ప్రస్తుతానికైతే ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. ఒకప్పుడు మాకు 50-60 కుటుంబాలు ఉండే, చాలా తగ్గిపోయినాయి ఇప్పుడు. ఎంతకాలం నుంచి చేస్తారన్న? నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇక్కడ మా తాత, మా తండ్రి, నేను పని చేస్తున్నాం. రోజుకు ఇట్లాంటి బొమ్మలు ఎన్ని తయారు చేయగలుగుతారు? రోజు కాదు, ఇది రోజుకు అయ్యే బొమ్మ కాదు. ఎందుకంటే ఇది ఒక రోజు కొయ్య పడుతుంది, ఒకరి లప్పం పెట్టబడుతుంది. అంటే లప్పం పెట్టాలంటే 2 days ఎండ పడుతుంది. ఇట్లా మొగులు ఉంటాయి అనుకో ఎండది, ఇక ఒక 2-4 days ఎక్కనవుతుంది. మాకు ఎండ ఉంటే లప్పం అనేది 2 daysలో ఎండుతుంది. ఈ కొయ్య బొమ్మలు ఈ కళను నమ్ముకొని నెలంతా పనిచేస్తే ఆదాయం ఎంత వస్తుంది? ఒక 20,000 దాకా వస్తుంది మాకు అంతే. ఇప్పుడు మీరు కళాకారులు కదా, మీరు ఎన్ని బొమ్మలు తయారు చేసారో వాటికి సేల్స్ని బట్టే మీకు అమౌంట్? మాకు సొసైటీ వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, ఇవి ఈ పీసులు ఏమని ఇస్తారు. మనం ఎన్నెన్న పీస్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఒక నెలకు ఒక 100-150 అవుతాయి మాకు. తర్వాత మాకు ఈ మొత్తం కంప్లీట్ స్టార్టింగ్ నుంచి అయిపోయాక మేమే తయారు చేయాలి. తర్వాత చేసినాక షోరూంలో ఇచ్చేసామంటే వాళ్ళు మనకు ఒక్కొక్క దానికి లెక్క పెట్టి డబ్బులు ఇచ్చేస్తారు వెంటనే. ఇప్పుడు కొత్త తరం వాళ్ళు ఎందుకు దీనికి ఆసక్తి చూపెట్టలేదు? ఈ కళకు కూకొని చేయాలంటే ఎవరు అసలేరు. ఎందుకంటే మా తండ్రితోటి మేము
ఏదో చిన్నప్పటి నుంచి వచ్చుకుని స్కూల్కి పోయేటప్పుడు వస్తున్నాం చేస్తున్నాం నేర్చుకున్నాం కాబట్టి ఇది మేము ఇప్పుడు మాకు అలవాటైంది. లేదు ఇప్పుడు కింద కూర్చోమంటే ఎవరు కూర్చుంటారు లేరు. మళ్ళీ ఈ బొమ్మ ఏమంటే ఎవరు చేసేట్లేరు. ఇంతకుముందు గవర్నమెంట్ కూడా ట్రైనింగ్ ఇచ్చింది. అయినా మేము ట్రైనింగ్ ఇచ్చినాం. ఒక 60-70 మంది ట్రైనింగ్ ఇచ్చినాం. వాళ్ళు ట్రైనింగ్ ఉన్నసేపు వచ్చారు, మా తర్వాత వెళ్ళిపోయినారు వాళ్ళు. ఇప్పటిదాకా మళ్ళీ నేర్చుకున్నామని లేరు, వాళ్ళకి వచ్చి లేదు ఏం లేదు. లప్పం ఎట్లా సేకరిస్తారు మీరు? దానికి పెట్టేది ఎక్కడ షేప్ తక్కువ ఉంటే మేము చింతంజలు కొనుక్కుంటాం. చింతంజలు ఇదే కర్రపొడి. చింతంజల్లో ఒకరోజు దంచి నానబెట్టి తెల్లారి గ్రైండర్లో బట్టి పెడితే లప్పం దక్క తయారవుతుంది అనమాట. అదే దాన్ని ఒక బోగాన్లో అండేసి ఒక 1 అవర్ వండాలి. అంటే అది జిగురు పడతాం వస్తుంది అనమాట. ఆ జిగురు పడతాం ఇదే కర్రపొడి మిక్స్ చేస్తే లప్పం తయారవుతుంది. మనకైతే ఎక్కడైతే మనకు షేప్ తక్కువ ఉంటుందో అక్కడ పెట్టడానికి మనకు వస్తుంది. సేమ్ మళ్ళీ ఇది సేమ్ కర్ర లెక్క తయారవుతుంది, గట్టి అవుతుంది. ఏం పేరు? నా పేరు కిషన్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ కళ? అక్కడ 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. 40 సంవత్సరాల నుంచి. ఎక్కడ నేర్చుకున్నారు ఈ కళ? ఇక్కడనే మా నాయన ఇంజన్లో ఉండేసి. ఇప్పుడు ఏం బొమ్మలు తయారు చేస్తున్నాను? ఇవి తెలంగాణ బర్డ్ పిట్టలు చేయాలని ఆర్డర్ ఇచ్చారు మాకు. తెలంగాణ బర్డ్ అంటే మనకు పాలపిట్ట. పాలపిట్ట ఎంతసేపు పడుతుంది ఒక బొమ్మ తయారు చేయడానికి? ఒక్కటి కాదు, ఒక 25 పీసులు 50 పీసులు పెట్టుకుంటే ఒక 20 నెలల దాకా అవుతాయి. ఈ రా బొమ్మలు తయారు చేసిస్తారా? పూర్తి కలర్లు వేసి అంతా కంప్లీట్ చేసి? కంప్లీట్ కర్ర ఓషన్ నుంచి మొత్తం ఆకారం పక్షి కలర్ తయారయ్యేదాకా మొత్తం షోరూమ్ అమ్మేదాకా ఉంటే ఆ తయారాక మనమే వేయాలి. ఈ కలర్ పాలపిట్టలు కలర్ చేయాలి. అలా ఇంట్లో ఏ కలర్ అయినా చేయొచ్చు. బోరంకాయ చేయొచ్చు, మళ్ళా కలర్ బార్డ్స్లలో ఏదైనా చేయొచ్చు. చింతగింజలు దంచి రుబ్బి అండితే ఇట్లా లై తయారు చేస్తే ఇట్లా పూస్తే ఈ పైన క్లాత్ అంట పెట్టాలి. బట్ ఎందుకు వంట పెట్టడం? ఇక్కడ ఇది జాయింట్ ఉంటుంది, ఇది జాయింట్ ఉంటుంది. ఇవి ఎదురు బొంగుతో కాళ్ళు కొడతాం, తయారు చేస్తాం. ఇది అందుకోసము క్రాక్ వచ్చినా కానీ ఒకవేళ పై నుంచి పడ్డా కానీ డ్యామేజ్ కాకుండా దానికి బట్టకు ఊగుతుంది, అంటుకుంటుంది. మీ బట్టలు కూడా మీరే సేకరించాలి? మొత్తం బట్టలు మేమే కొనుకొచ్చుకోవాలి. కొనుకొచ్చి మనకి ఎంత అవసరం పడుతుంది, ఎర్రకు అవసరం పడుతుంది అని దాని మీద పెట్టి కొలతలు వేసుకొని కట్ చేయబడతాయి. ఈ పాత చీరలు ఉంటాయి కదా, కాటన్ చీరలు, కాటన్ వస్తాయి, వేరే చీరలు రావు. నెక్స్ట్ జనరేషన్ ఎవరు తయారు చేయడానికి రాకుంటే ఈ కళ అంతరించిపోవడమేనా? ఇక అంతరించిపోవడం, అంతగా ఏం చేయలేము. ఇది వంశపురంతో వస్తున్నది. వేరే వాళ్ళు కూడా ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. అలా చేయలేక కూర్చుండే అలా అంటే వాళ్ళ తరం కాలేదు.